బెంగుళూరు నుంచి విజయవాడ వెళ్తున్నాము మ్యారేజ్కి. బెంగుళూరులో ఐటీఐ గేట్ దగ్గర బస్సు ఎక్కామండి. కావేరి బస్సు. యాక్చువల్గా ఈ బ్యాగ్లో గోల్డ్ పెట్టానండి. ఈ బ్యాగ్లో పెట్టేసి జిప్పేసాను. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఇది బస్ ఎక్కిన తర్వాత నైట్ 10:30కి అలా బస్ ఎక్కాము. ఎక్కిన తర్వాత 11:30 వరకు మేము నిద్రపోలేదండి, పడుకోలేదు. 11:30కి ఒకసారి వాష్రూమ్కి ఆపారు, కానీ మేము దిగలేదు. తర్వాత పడుకున్నామండి. పడుకున్న తర్వాత 12 1 అలా పడుకున్నాము. పడుకున్న తర్వాత మళ్ళీ 5 వాష్రూమ్కి ఆపారు. ఆపిన తర్వాత నేను బస్సు దిగుతూ జిప్ ఓపెన్ చేసి చూస్తే ఈ బ్యాగ్ ఉంది, కానీ ఈ బ్యాగ్ లేదు. ఈ బ్యాగ్ లేదని చెప్పేసి మా వారికి వెంటనే చెప్పాను. ఈలోపు ఆయన ఒకవేళ బ్యాగ్ ఇంట్లో మర్చిపోయామేమో అని చెప్పేసి చెక్ చేసామండి, కానీ ఇంట్లో కూడా లేదు బ్యాగు. ఫ్రెండ్స్కి ఫోన్ చేసి లాక్ ఓపెన్ చేసి మొత్తం చెక్ చేసిన తర్వాత కంప్లైంట్ ఇద్దాము, ముందే ఇస్తే బాగుండదని చెప్పేసి చెక్ చేసాము. తర్వాత అలాగే డిస్కస్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఏం చేయాలని మేము పెద్దగా మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ అక్కడే బస్సు ఒక 1/2 అవర్ ఆపేస్తామండి. బ్యాగ్ చూసుకోగానే ఒక 1/2 అవర్ అయిన తర్వాత బస్సు రన్నింగ్లో ఉంది. మేము ఇలా మాట్లాడుతుంటే మా వెనక నుంచి నా సీటు మీద పెట్టారు, ఈ బ్యాగేనా మీదని చెప్పేసి ఒక అబ్బాయి తెచ్చిచ్చాడు. కానీ బ్యాగ్ బ్యాగ్ ఉంది, కానీ గోల్డ్ మొత్తం తీసేశారండి. బ్యాగ్ మాత్రం అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. అది బస్సులోనండి. బంగారం 400 గ్రామ్స్, 3 to 400 గ్రామ్స్ ఉంటుందండి గోల్డ్. మ్యారేజ్ ఉందండి, విజయవాడ మ్యారేజ్ ఉంది, మ్యారేజ్కి వెళ్తున్నాము. లేదండి, మావే గోల్డ్, మాదే. మ్యారేజ్లో వేసుకోవాలని చెప్పేసి తీసుకెళ్తున్నాము. ఒక లాంగ్ హారము, ఒక నెక్లెస్, బ్లాక్ బీడ్స్, డైమండ్స్. బస్సులో సీసీ కెమెరా లేదండి. బస్సులో సీసీ కెమెరా ఉంటే అసలు మాకు ఈ ప్రాబ్లమే వచ్చేది కాదండి. సీసీ కెమెరా లేదు. అది చూసుకొని మరి ఏమన్నా నెట్వర్క్ ఉందా, వీళ్ళతో ఏమైనా ఉందా, ఎలా చేస్తారు, మొత్తం ఎలా ఉంది ఏంటి. అది బస్సు సీట్ ఖాళీ ఉందని టికెట్ లేకుండా ఎక్కించుకున్నారండి బస్సు డ్రైవర్. బస్సు ఎక్కించుకున్న తర్వాత అతను ఫోన్పే కూడా కాదు, క్యాష్ ఇచ్చాడంట. తర్వాత మేము అబ్బాయి నెంబర్ అడిగితే నెంబర్ ఇచ్చారు. అది నెంబర్ చేస్తుంటే రాంగ్ నెంబర్ ఇచ్చిల్లాడు అబ్బాయి రాంగ్ నెంబర్ ఇచ్చాడు. అది ఫోన్ కూడా ట్రాక్ అవ్వట్లేదు. అతను ఎక్కడ అద్దంకి టోల్ గేట్ దగ్గర ఎక్కడో దిగాడు. అద్దం కాదండి, ఎక్కడో టోల్ గేట్ దగ్గర దిగారన్నారు. నెల్లూరు ముందు ఏదో టోల్ గేట్ ఉందంట, అక్కడ దిగాడు అని చెప్తున్నారు. ఇప్పుడు అడుగుతుంటే డ్రైవర్స్ని అడుగుతుంటే అక్కడే ఎందుకు దిగిపోయాడంటే తెలీదు, ఎందుకు దిగిపోయాడు. కానీ ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఫోన్ చేస్తుంటే అది రాంగ్ నెంబర్ అని వచ్చింది. యాక్చువల్గా అతను టికెట్ కూడా బుక్ చేసుకోలేదు. వేరే వాళ్ళు టికెట్ బుక్ చేసుకొని క్యాన్సిల్ అయితే ఆ సీట్లో ఈయన కూర్చోబెట్టారంట. బ్యాగు నెల్లూరు దగ్గర అండి, మా వాష్రూమ్కి ఆపారు. దిగుతూ చూసుకున్నాను, బ్యాగ్ చూస్తే లేదు. ఇప్పుడు బ్యాగ్ అయితే వదిలేస్తారండి, గోల్డ్ మాత్రం తీసుకెళ్ళిపోయారు. దాదాపు 3 to 4 అవర్స్ అయిందండి. మొత్తం ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఆపారు, మొత్తం చెక్ చేస్తున్నారు అందరినీ, కానీ గోల్డ్ అయితే దొరకలేదు. ఒక అబ్బాయి మాత్రం అక్కడ దిగిపోయాడు. తెలియదండి గోల్డ్ ఇంకా ఏమైందనేది తెలియదు.